మొన్న జరిగిన దంతెవాడది యుద్ధం అని మీరు అంటున్నారు. అవును. బూటకు ఎన్కౌంటర్ అని పౌర హక్కుల సంఘాలు అంటున్నాయి. పోలీసులు మాత్రం ఎన్కౌంటర్ అంటున్నారు. ఈ మూడిట్లో ఏ పదం వాడాలి? నేను చెప్పేది ఇది యుద్ధం. యుద్ధం లోపల ఇప్పుడు ప్రజలు మాట్లాడే దాని లోపల బూటకు వాళ్ళు ఎన్కౌంటర్ అంటుండ్రు. వాళ్ళు ఎందుకంటుండ్రనంటే దాదాపు చరిత్ర లోపల 90% అబోవ్ ప్రజలను పట్టుకొని చంపారు, లేదా ఆర్గనైజర్స్ని పట్టుకొని చంపారు. అంటే ఈ పొజిషన్ కాబట్టి ఇక్కడి నుంచి ప్రజలు ఏం చేస్తుండ్రు, ఇదేం కాదు, ఇది ఎన్కౌంటర్ ఎక్కడిది, ఎన్కౌంటర్ అంటే ఏదో వీళ్ళు ఏదో కాల్పులు అంటే మామూలుగా ఏదో జరిగినాయి అనేది కాదు, ఇది ఏదో అరెస్ట్ చేయడానికి పోయినని కాదు, అది వీళ్ళు అంటే పైన దాడి చేసి చంపుతుండ్రు అనేది నిర్మూలించడానికి వెళ్ళారు అంతే. మీరు అన్నట్లుగా పార్టీలో ఉన్న సభ్యులందరూ నిర్మూలించడానికి వెళ్ళారు తప్ప ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కాదు, అరెస్ట్ కాదు, ఏం కాదు. ఒకరికి ఎలా గాయం జరిగిందండి? ఒక్కరికి ఇప్పుడు వాళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా అనేది మనకి ఇప్పుడు చర్చ అనవసరం. కానీ నేనేం చెప్తున్నానంటే యుద్ధం అనుకున్నప్పుడు తప్పనిసరి గాయపడాలి, చనిపోవాలని రూల్ ఏం లేదు యుద్ధంలో. నేను ఎందుకు చెప్తానంటే ఇప్పుడు మావోయిస్టుల తరఫు నుంచి కూడా చెప్తా, మావోయిస్టులు కూడా ఇప్పుడు కోరాపుట్ల దాడి చేసారు, లేదా నాయగడ్డ చేసారు, లేదా ఇంకో చోట చేసారు, వాళ్ళు ఎవరు గాయాలు కాలే కదా, చనిపోలే కదా. అంటే యుద్ధం అనుకున్నప్పుడు ఏంటంటే అకస్మాత్తుగా సర్ప్రైజింగ్ అటాక్ చేసేసి సక్సెస్ చేసుకుని బయటికి రావడం. అంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇప్పుడు బలగాలు వాళ్ళు మావోయిస్టు పార్టీ పిఎల్జే బలగాలు వాళ్ళు చెప్తారు మేము యుద్ధం చేస్తున్నాం అనే విషయం చాలా స్పష్టంగా చెప్తారు. ఈ యుద్ధం చేయడం వాస్తవంగా ఏంటంటే రాజ్యాంగ వ్యతిరేకం. ఇది ఇప్పుడు ఈ యుద్ధం అనేది ఏదో రాజ్యాంగ వ్యతిరేకమైంది అది. ఇప్పుడు ప్రభుత్వం ఈ బలగాలు ఎందుకు చెప్పుకోలేకపోతున్నాయి? వాస్తవంగా యుద్ధం అనేది కూడా రాజ్యాంగ వ్యతిరేకమైంది. ఎందుకు వ్యతిరేకమైందంటే యుద్ధం అంటే ఏంటిది, యుద్ధమును విదేశాలతోటి యుద్ధం చేస్తావు, కానీ వితింది ఈ దేశ ప్రజలు ఏదైతుందో ఈ దేశ ప్రజలకు సంబంధించింది అనేక కారణాల రీత్యా వాళ్ళు కొన్ని పోరాటాలు, కొన్ని తిరుగుబాట్లు చేస్తారు. ఏ దేశంలోనైనా చేస్తారు కాబట్టి వీటిని అనసడం అనేది ఫస్ట్ ఏంటిది, దీని యొక్క ఆర్థిక రాజకీయ సమస్య ఏంటిది, దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలనేది ప్రభుత్వాలు మూలాలకు వెళ్ళాలి. రాజ్యాంగంలో ఉన్న విషయం ఇది, భారత రాజ్యాంగంలో ఉన్న విషయం కాబట్టి నువ్వు దాన్ని సాల్వ్ చేయాలి. ఈ సాల్వ్ చేయకుండా నేను అణచేస్తున్నట్టు ఎట్లా అంటే అణచేస్తున్న భాష ఒక ప్రభుత్వ నాయకులు మాట్లాడడం కరెక్ట్ కాదు. అది మిలిటరీ పరంగా కొంతమంది పోలీస్ అధికారులు మాట్లాడచ్చు, లేదా నక్సలైట్లు మాట్లాడతారు, నక్సలైట్లు వాళ్ళ సిద్ధాంతం అదే కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. కానీ ఒక గవర్నమెంట్ తప్పనిసరిగా తన ప్రజలకు సంబంధించిన విషయంలో తన భాష కరెక్ట్ ఉండాలి. భాషే కాదు, భాష మాత్రమే కాదు, అనుసరించే విధానం ఏదైతుందో దాన్ని పరిష్కరించడానికి ఎవరు పరిష్కరించాలి? ప్రభుత్వం కదా. ప్రభుత్వం పరిష్కరిస్తామంటే ఒక ఉద్దేశం ఉంటుంది, అణిచివేస్తామంటే ఇంకొక మీనింగ్ వస్తుంది కదా. అవును, వేరే మీనింగ్ వస్తుంది. అణిచివేస్తామని అంటేనే కథ నువ్వు పూర్తిగా మిలిటరీ పైన ఆధారపడుతున్నావు. సమస్యను పరిష్కరిస్తామంటే ఒక మీనింగ్, కానీ నక్సల్ సమస్య 2026లో అణిచివేస్తామంటుంది ఇక్కడ. అవును, మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే ఈ భాష ఏదైతే ఉందో ఏమాత్రం కూడా ఇది పరిష్కరించే ఉద్దేశం లేదు. దేశంలో ఇప్పుడుగా దాదాపు నక్సలిజం ఎప్పుడైతే స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఏంటంటే అందరూ మాట్లాడుతారు దేశవ్యాప్తంగా, ప్రతి ఒక్కరు, ఓన్లీ మావోయిస్టు సంఘాలు మాత్రమే కాదు, అనేక మంది కాంగ్రెస్ కూడా మాట్లాడింది కదా. కాంగ్రెస్ మాట్లాడింది, కొన్ని సందర్భాల్లో బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా వివిధ సందర్భాలు ఆ నాయకులు కూడా మాట్లాడినవి ఉన్నాయి. అంటే ఈ సమస్య ఏంటిది అంటే రాజకీయ ఆర్థిక సమస్య. మరి రాజకీయ ఆర్థిక సమస్య అనుకున్నప్పుడు దాన్ని పరిష్కరించాలి కదా. పరిష్కరించినవా? ఏం పరిష్కరించినావు? ఎక్కడ పరిష్కరించినావు? పరిష్కరిస్తే మరి ప్రజలు ఎందుకు పోరాడుతుండ్రు? మరి వాళ్ళకి ఏం పని లేదా? ఉత్తగానే వాళ్ళు పోరాడతారా? వాళ్ళు అంటే ప్రాణాలు అర్పించడానికి ఈ దేశంలో ప్రజా సమస్యలు ఉన్నాయి కాబట్టి అన్యాయాలకు వ్యతిరేకంగా వాళ్ళు పోరాడుతున్న విషయం చాలా స్పష్టంగా ఉంది అది. కాబట్టి అలాంటప్పుడు అంటే ముందు ఏ ప్రభుత్వం అయినా ఆ సమస్యలు పరిష్కరించాలి, ఫస్ట్ పాయింట్. రెండవది ఏంది అంటే ఒకేసారి 100% పరిష్కరించబడకపోవచ్చు. ప్రభుత్వం రంగనే మొత్తంగా పరిష్కరించబడతాయంటే కావు. ఒక వంక పరిష్కరించాలి, మరొక వంక సెకండ్ మెథడ్ ఏంటంటే వాళ్ళతోటి పీస్ టాక్స్ చేయాలి. మీరు ఏదైతే డిమాండ్ పెడుతుండ్రో, ఏ విషయాలు అయితే ఉన్నాయో ఆ విషయాలు చర్చించాలనే విషయాన్ని ముందు పెట్టాలి కదా. ఇది ముందు పెట్టకుండా అణిచివేత ఏంటిది, దానికి డెడ్ లైన్ పెట్టడం ఏంటిది, ఈ భాష రాంగ్ కదా. ఇప్పుడు ప్రభుత్వం కూడా 2026 టార్గెట్ పెట్టుకొని అసలు ఈ సమస్యని లా అండ్ ఆర్డర్గా చూస్తుంది, కానీ ఈ సోషో ఎకనామిక్ ప్రాబ్లంగా చూడట్లేదు. మనం అది అక్కడ ప్రభుత్వం అక్కడ తప్పు పడుతుందో అనిపిస్తుంది నాకు. అదే అంటే ఇప్పుడు ఒకటి వాళ్ళు చెప్తున్నట్లుగా సామాజిక ఆర్థిక సమస్య ఇది. అవును, ఆ కోణంలో కాకుండా శాంతి భద్రతల సమస్యగానే దీన్ని చూస్తుంది. శాంతి భద్రతల సమస్యగా చూస్తుంది. అంటే ఒకప్పుడన్నా కొన్ని సందర్భాల ప్రభుత్వాలు
రాజకీయ ఆర్థిక సమస్య అని మాట్లాడిన సందర్భాలు కూడా కొన్ని సందర్భాలు ఉన్నాయి, కొన్ని సందర్భాల. కానీ ఇప్పటికి వచ్చేవారికి అయితే మాత్రం ఇప్పుడున్న ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏ సందర్భంగా కూడా ఒక్కసారి కూడా ఇది రాజకీయ ఆర్థిక సమస్యని మాట్లాడదు. దాడి 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 అణచివేయడం 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 కూడా డెడ్ లైన్ పెట్టడం. లొంగిపోండి లొంగిపోండి అనేది ఏంటిది? లొంగిపోండి అనేది ఏందో అంటే ఒక పార్టీ వ్యక్తులు లొంగిపోవడం వేరు, కానీ ఒక పార్టీ దానికి ఒక సిద్ధాంతం ఉంది కదా, దానికి ఉన్న సిద్ధాంతం కమ్యూనిజం, మార్క్సిజం పైన ఆధారపడే ఆ పార్టీ పనిచేస్తుంది. ఆ పార్టీ నువ్వు లొంగిపోని చెప్పి ఎట్లా అంటావు? అంటే పార్టీ పూర్తి వైండప్ చేయమని అర్థం. అది జరుగుతుందా? అది అసలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నదా? కమ్యూనిస్టులు వాళ్ళ యొక్క లైన్ మారితే, వాళ్ళు వర్గ పోరాటం కొనసాగించకపోతే మారింది వేరు. కానీ ఒక రియల్గా ఒక పార్టీ త్యాగం చేస్తున్న పార్టీ, ప్రజల కోసం అంకితమైన పార్టీ లొంగిపోదు కదా, లొంగిపోరు వాళ్ళు, ఎటు పరిస్థితుల్లో లొంగిపోరు. మీరు అన్నట్లు కరెక్టే. ఒకప్పుడు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడ తీసుకున్నా ప్రజల బలంతోనే పార్టీ ముందుకు వెళ్ళింది, దానికి ఎంతో చరిత్ర ఉంది. ఇప్పుడు ప్రజాబలం పూర్తిగా తగ్గిపోతుంది కాబట్టి ప్రభుత్వం కూడా అణచివేత ధోరణికి వచ్చిందనే విషయం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అప్పర్ హ్యాండ్ తీసుకొస్తున్నారు. అటువైపు పోలీసులు చంపడం, వాళ్ళ చేతిలో చాలామంది పోలీసులు చనిపోయారు, మరోవైపు ఆదివాసులు నష్టపోతున్నారు. కాబట్టి అణచివేత ధోరణిలో వెళ్ళాలనే ఉద్దేశంతో ఉందని ఒక భావన వస్తుంది. ఏమంటారు? ఇప్పుడు అట్లా అనుకుంటే మనకు గత చరిత్రలో 85 నుంచి 89 వరకు మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా తీవ్రమైన నిర్బంధం కొనసాగింది. ఆ నిర్బంధం లోపల అప్పటి వరకు ఉన్న పార్టీ నిర్మాణాలు ఏవైతే అన్నీ దెబ్బతిన్నాయి. చాలామంది చనిపోయారు, సరెండర్ అయినరు. చాలా అంటే అసలు ఏమాత్రం కూడా పార్టీ లేదు, అది వ్యక్తులుగా మిగిలినరు. మరి మిగిలినప్పటికీ మళ్ళీ పార్టీ అభివృద్ధి అయింది కదా, అక్కడి నుంచి డెవలప్ అయింది కదా. అంటే తర్వాత ఇంకా మనం మరొక ఉదాహరణ, ఇప్పుడు ఆంధ్ర లోపల, తెలంగాణ లోపల 95, 2000 తర్వాత ఇక్కడ దెబ్బతిన్నది. 2000 తర్వాత దెబ్బతిన్నప్పటికీ మరి దండకాండలో పెరిగింది కదా. అంటే ఒక కాడ దెబ్బతింటే మరో కాడ పెరుగుతుంది, ఒక సమయంలో కూడా దెబ్బతింటే మరొక సమయంలో కూడా పురోగమిస్తుంది. అంటే దీంట్లో ఈ యుద్ధం ఇది ఏంటిది? ఇది గెరిలా యుద్ధం. ఈ గెరిలా యుద్ధం లోపల దీంట్లోపట డేట్ పెట్టి ఈ డేట్ లోపల దీన్ని నిర్మూలిస్తామనేది ఏందో చరిత్ర లోపల ఎప్పుడు సాధ్యం కాలే, ఎన్నటికీ కాదు. వాళ్ళు తప్పులు చేస్తే వేరు, వాళ్ళు తప్పులు చేసిన అనుకో, అంటే ప్రధానమైన ఒక ఎత్తుగడ లోపల తప్పులు చేసినప్పుడు ఆ పార్టీ నిర్మూలించబడుతుంది. కానీ అది ప్రజల్ని అంటిపెట్టుకొని సరైన నిజాయితీగా ఆ పార్టీ ఉండగలిగితే, త్యాగశీలంగా ఉండగలిగితే ఆ పార్టీని వంచడం అనేది ఏందో అంత ఈజీ కాదు. ఇది నేను మరొక మాట చెప్తున్నాను. నేను శ్రీలంక లోపల ఎల్టీటీని దెబ్బతీయగలిగారు. అక్కడ చాలా బ్రహ్మాండమైన సైనిక శక్తి ఎల్టీటీ. ప్రభాకర్ ప్రపంచంలో పట ఒక బ్రహ్మాండమైన, ఒక చిన్న దేశంలో పట ఒక పవర్ఫుల్ యుద్ధం చేశాడు. అది చరణ యుద్ధం, రెగ్యులర్ వార్ఫేర్కి వెళ్ళిపోయింది అది. కానీ అంతిమంగా అది లాస్ట్కి ఏమైపోయిందంటే అది నిర్మూలించబడింది. నిర్మూలించబడడానికి దానికి కారణం ఎక్కడుందనంటే, అంటే రెగ్యులర్ వార్ఫేర్లోనే ఉండడం, ఒక పెద్ద సైన్యాలతోటి ఉండడం అనేది ఉందో దానికి నష్టం కలిగింది. అది వాస్తవంగా అది గెరిల్లా యుద్ధాలకు మారాల్సి ఉండే. ఆ దేశం చాలా చిన్న దేశం, చిన్న ప్రాంతంలో ఉన్నది. అది చుట్టూ సముద్రం ఉంది. కానీ ఆ పరిస్థితుల్లో పట్ల వాళ్ళ యొక్క మిలిటరీ ఎత్తుగడలు ఏవెత్తున్నాయో చాలా తప్పుడుకున్నాయి. అంటే మొదటి నుంచి కొనసాగుతున్న దాని ప్రకారంగా జరిగింది. దాని మూలంగా వాళ్ళు ఊహించని విధంగా ఏంటంటే ప్రభాకరంతో సహా అందరూ దెబ్బతిన్నారు. అయితే ఈ విషయాలు మావోయిస్టు పార్టీకి ఆ గుణపాఠం ఉంది, చాలా స్పష్టంగా లెసన్స్ తీసుకుంది. ఈ భారతదేశం చాలా పెద్దది, ఇది చిన్న దేశం కాదు. ఇది ఓన్లీ దాని మా అబూజ్మడ్ కాదు. ఇది అబూజ్మడ్ అనేది ఏందో, అంటే అబూజ్మడ్ అనేది ఏందో ఇప్పుడు మీడియా అబూజ్మడ్ని ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఒక అబూజ్మడ్లో ఉన్నారా? అబూజ్మడ్ అంటేనే మొత్తం దండకారణ్యం కాదు కదా, ఛత్తీస్గఢ్ కాదు కదా. ఛత్తీస్గఢ్లో అనేక జిల్లాలు ఉన్నాయి, అడవి ప్రాంతం లేదు, చుట్టూ మహారాష్ట్ర ఉంది, ఒరిస్సా ఉంది, ఏఓబి ఉంది, తెలంగాణ ఉన్నది, మధ్యప్రదేశ్ ఉన్నది, జార్ఖండ్ ఉంది, అస్సాం ఉంది, నార్త్ ఈస్ట్ ప్రాంతాలు, కొత్త ప్రాంతాలు కూడా అడవి ప్రాంతాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడప్పుడు ఈ ప్రాంతాల్లోపటికి ఎక్స్టెన్షన్ కావడానికి, అంటే నేను కొత్తగా చెప్పడం లేదు, అది ఆ పార్టీ ఏదైతే ఉందో విస్తరిస్తుంది, చిన్న బలగాలుగా మారిపోతుంది, అనేకమైన ఎత్తుగడలు తీసుకుంటుంది. కానీ పార్టీ నిర్ణయంలో భాగంగా మీరు చెప్తున్న మిగతా నార్త్ ఈస్ట్ 7 సిస్టర్స్ ఉన్నాయి అటు ప్రాంతం, కానీ కొన్ని ప్రాంతం ఎందుకు విస్తరించలేకపోయింది? కేవలం ఈ మీరు చెప్తున్న ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఈ ప్రాంతం, ఒరిస్సాకి మాత్రమే పరిమితమైంది. అక్కడ అది కూడా అక్కడక్కడ పోకట్లా కనిపిస్తుంది. నార్త్ ఈస్ట్కు విస్తరించలే. ఎందుకు విస్తరిందంటే పార్టీ పుట్టి పెరిగిన పరిస్థితి, దాని డెవలప్మెంట్ని బట్టి. అంటే ఇప్పుడు ఫస్ట్ సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియాకు విస్తరించింది. తిరిగి నార్త్ ఈస్ట్కి వచ్చేవారికి ఏంటంటే మొట్టమొదటి నుంచి, అంటే ఒకప్పుడు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నప్పుడు, అంటే 25 తర్వాత 30 తర్వాత అక్కడ ఏంటంటే నార్త్ ఈస్ట్ కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఉండే. కానీ ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఏదైందో, కమ్యూనిస్ట్ పార్టీ అంటే అక్కడ వ్యతిరేకత వచ్చింది. అక్కడ నార్త్ ఈస్ట్ లోపల ఎవరు బ్రేక్ చేయలేదు. ఎందుకు వ్యతిరేకత వచ్చిందని అంటే కమ్యూనిస్ట్ పార్టీ అనుసరించిన విధానాల మూలంగా అక్కడ వ్యతిరేకత వచ్చింది. కమ్యూనిస్టులు అంటే చాలా అసహించుకుంటారు.
కాబట్టి ఇది నేపథ్యం. అయితే ఈ నేపథ్యం ఉన్నప్పటికీ మావోయిస్టు పార్టీ ఏదైతుందో తన యొక్క రాజకీయ అవగాహన ఏదైతుందో అంటే జాతుల స్వయం నిర్ణయాధికార హక్కును ఇది సపోర్ట్ చేస్తుంది. సిపిఐ చెయ్యింది, సిపిఎం చేయండి, మావోయిస్టు పార్టీ చేస్తుంది. కానీ అయినప్పటికీ కూడా ఏంటంటే తను ఈ ప్రాంతంలో కూడా విస్తరించడం అనేది దృష్టి పెట్టుకున్నది కాబట్టి ఇది ఇక్కడ విస్తరించింది. తర్వాత రెండోది ఏంది, ఇక్కడున్న ప్రాంతంలో పట్ల గెరిల్లా యుద్ధాన్ని అభివృద్ధి చేయాలి, లేదా ఇక్కడ విముక్తి ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే ఈ దృష్టి ఉన్నది కాబట్టి ఇక్కడ ఫోకస్ చేసింది. అయితే ఇక్కడ ఫోకస్ చేసిన క్రమంలో పట్ల కూడా యుద్ధం కొనసాగుతుంది కదా. ఇప్పుడు యుద్ధము అనేది ఏందో ముఖ్యంగా ఇప్పుడు మనకు 2000 నుంచి దండకారణప్పుడు చాలా సీరియస్ అయింది కాబట్టి అది ఎక్కడికంటే అక్కడికి విస్తరించలేని పరిస్థితి ఒకటి వచ్చేసింది. అది అంటే ఈ పరిస్థితి కాబట్టి ఇప్పుడు ఏదైతుందో అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఎంత వేగంగా విస్తరిస్తుంది, ఏ రకంగా విజయాలు సాధిస్తుందని కాదు నా ఉద్దేశంలో. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే అది అంత ఈజీగా నిర్మూలించడం సాధ్యం కాదు. ఇది నిస్పష్టంగా చెప్తున్నాను.